మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ అయ్యి చేసుకుంటే ఆయన దాడి చేస్తారా? ఆయన మీద దాడి చేస్తారా? ఏంటిది? అంతకుముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారతదేశ పేరు తీసుకొచ్చారు. భువనేశ్వర్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను? ఏ తల్లినైనా సరే, ఏ భార్యనైనా సరే అందరం కూడా సార్ ప్లీజ్ ఎల్ఓపి గారు ఇంకా క్లోజ్ చేయండి. లోకేష్ గారు క్లోజ్ చేయండి. చేసిన తప్పులు వచ్చి క్లోజ్ చేయండి. ఏదో ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఎక్కడ ప్లీజ్ మాట్లాడేది కదమ్మా, లోకేష్ గారు మాట్లాడారు కదా. ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి. శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు. అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇమ్మనండి ఆధారాలు, ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాటలు ఆవిడ గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే అలా మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది. విషయంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యం కూని అయింది అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద, కార్ల మీద, ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలబెడితే నో పోలీస్ అధ్యక్ష. స్వయంగా ఒక బీసీ మంత్రి, బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోలు, యాసిడ్ కలిపి బాంబులు వేస్తే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష ఒక దళితుడిని చంపేస్తుంటే నో పోలీస్ అధ్యక్ష. అధ్యక్ష మహిళల మీద రేపు జరుగుతుంటే నో పోలీస్ అధ్యక్ష. చిన్నారుల మీద. The house is adjourned for 5 minutes. పోలవరం శరవేగంతో ముందుకు వెళ్తుంది అధ్యక్ష. 5 ఏళ్లు పోలవరంలో కుంటుపడింది. ఈవేళ పోలవరానికి 5,000 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
మరొక ఈ బడ్జెట్లో 300 కోట్లు ఇచ్చింది. 27 నాటికి ఈ పోలవరం ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించబడుతుంది అధ్యక్ష. దీన్ని అభినందించాలి అధ్యక్ష. పోలవరంతో పాటు కూర్చోడానికి ఆయన మీరు కూర్చోమన్న తర్వాత 3 సార్లు 20 నిమిషాలు మాట్లాడారు ఆయన. నాకు కనీసం ఇంకో 10 నిమిషాలు అనివ్వండి. పోలవరం తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు నల్లమల పోలవరం అని ఏదో జోక్ అనుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే వాస్తవమైనటువంటి విషయాలు, అడ్డగించేటువంటి విషయాలు కాదు ఇవి. అడ్డగించేటువంటి విషయాలు కాదు. వినడానికి శాంతం ఉండాలి మీకు. వినడానికి శాంతం ఉండాలి. పోలవరం అనేది చిన్న విషయం కాదు. పోలవరం తర్వాత గవర్నర్ ప్రసంగంలో నల్లమల ప్రాజెక్టు గురించి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నల్లమల ప్రాజెక్టు గురించి ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ఏదైతే గోదావరిలో ఉన్నటువంటి జలాల్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ప్రతిపక్షాలు పాలకపక్షం కాదు. అభివృద్ధికి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో మనం ఏ విధంగా ముందుకు పెడుతున్నాం